నమస్కారం ఎన్ఎస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో వెలసిన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం యోగాసనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అధికారులు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు చేశారు. యోగా ఆరోగ్యవంతమైన జీవన శైలికి ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని ఆలయ ఈవో పెంచల కిషోర్ మరియు దేవస్థానం చైర్మన్ మణి నాయుడు పేర్కొన్నారు. మోకాల పైన చేయి ఉంచండి. 2 సెకండ్స్. 1 2 3. ఇప్పుడు స్లోగా కుడి చేయి కుడి మోకాల పైన రెండు చేతులతో కాలు టచ్ చేయండి. కుడి కాలు ముందుకు తీసుకోండి. 2 1 2. ఈరోజు చాలా శుభదినం. జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ యొక్క కార్యక్రమం చాలా విజయవంతంగా చేస్తున్నారు. అందులో భాగంగా స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం దేవస్థానం వద్ద గత 10 రోజులుగా గౌరవనీయులు ఈవో గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరపడం జరిగింది. ఈరోజు ముగింపు సమావేశంలో 300 మంది పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ఈవో గారు, సిబ్బంది, గౌరవ పాలక మండలి సభ్యులు, ఉభయదారులు కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి వారికి అందరికీ కూడా యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. దేవస్థానం పరిధిలో ఉన్న ఆస్థాన మండపంలో కూడా కంటిన్యూస్గా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి నిర్ణయించుకున్నాం. మా యోగా మాస్టర్ ఒక లేడీని కూడా ఐడెంటిఫై చేసి పెట్టాం. సో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్న గ్రామస్తులు కొంతమంది ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళతో కలిసి మా సిబ్బంది కూడా ఆస్థాన మండపంలో ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు జరపాలని నిర్ణయించుకున్నాం. ఇది నిర్విరామంగా జరిగి అందరికి కూడా ఉపయోగపడేలా కార్యక్రమం చేపడతాం. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఓం గణేశాయ నమః. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మేము కూడా యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు, అదేవిధంగా బోర్డు సభ్యులు, చాలామంది గ్రామస్తులు, ఉభయదారులు, మా సిబ్బంది చాలామంది సుమారుగా 300 వరకు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సో ఇదే రకంగా ఈ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం గత 12 సంవత్సరాలుగా దిగ్విజయంగా నడుస్తుంది. దీని ద్వారా ముఖ్యంగా ఉద్యోగస్తుల్లో మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి ఏదో ఒక టెన్షన్తో పనిచేస్తూ ఉంటారు. సో ఈ మానసిక ఒత్తిడి వల్లనే అనారోగ్యానికి గురై రకరకాల వ్యాధులు వచ్చి ఆర్థికంగా కూడా కొన్ని ఫ్యామిలీస్ చితికిపోతుంటాయి. సో దీనికి మంచి మార్గం ఏంటంటే ప్రతిరోజు ఒక 1 అవర్ పాటు యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగమైన యోగా జాతీయ స్థాయి మరియు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్నో విదేశాల్లో కూడా చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు. మన దేశంలో ఇప్పుడే ప్రాచుర్యంలోకి వచ్చి చాలామంది దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది మరింత వ్యాప్తి చెంది ప్రతి కుటుంబంలో కూడా దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మన భారతదేశంలో ఉన్న ఈ ఆరోగ్య సమస్యలు పోయి ఎంతో కొంత ఆర్థికంగా కూడా కుటుంబాలు సామాజికంగా ముందుకెళ్తాయి. కాబట్టి అందరూ కూడా యోగాను ప్రాక్టీస్ చేసి తమ ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరుచుకుంటారని కోరుకుంటూ మీ అందరికి కూడా
ఈ దేవదేవుడు వరసిద్ధి వినాయక స్వామి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.